మమ్మీ డాడీ బట్టలు ఇప్పిమని చెప్పు మమ్మీ, దసరా వస్తుంది కదా బట్టలు వేపియాడు ఎప్పుడు. మీకు అడగనీకి రాదురా, ఒక్కొక్క పిల్లలు ఎట్లుంటారు, హుషారు ఉంటారు. మీకు బట్టలు వేయడానికి కూడా రావు, గచ్చి పట్టాలా, ఏడవాల ఒర్రాల, తల పట్టుకొని తినాల మీ అయ్యేది, అప్పుడు కానీ ఇప్పియాడు ఆయన. ఇంత తెలివిలేదు మీకు. అవునా, చూపిస్తా. డాడీ నాకు దసరా వస్తుంది, బట్టలు ఇప్పి. చూద్దాం చూద్దాం మాట్లాడి. ఈసారి అసలు ఇనేది లేదు, బట్టలు కావాలంటే కావాలి, నువ్వు ఏమన్నా చేసుకో. వింటున్నావు? నాకు 5,000, 1,000-2,000 బట్టలు కొనుక్కోమంటే నాతోనైతే కాదు, ఇప్పుడే చెప్తున్నా. నాకు 5,000 మంచి బట్టలు కొనిస్తాలే. నాకు వద్దు, నేను నా చోటు మూసుకోవాలి. నేను అసలు ఏమి కావాలంటే కావాలంటే ఇవన్నీ వేసుకున్నాను. ఏం పిల్లలు కొట్టిర్రా మీరు. డాడీ ఇప్పిస్తాను కదా, ఎందుకు ఇంత గచ్చి లెక్కలు చేస్తున్నావు? వేస్ట్ గా తెలివిలేదా నువ్వే మళ్ళీ నన్ను అంటావు వేస్ట్ గా. డాడీ ఇప్పిస్తాను కదా, మళ్ళీ అయినా మీకే గుర్తున్నావు, గచ్చి లెక్కలు చేస్తున్నావు. అమ్మాయిని అర్థం చేసుకోవడం తెలియలేదురా నీకు? చల్లడి